వాతావరణ మార్పు మీద ప్రపంచ దేశాలన్నీ ఏకతాటి మీదకు వచ్చి సంఘటితంగా యుద్ధం చేయగలవన్న ఆశ అంతకంతకు నశించిపోతోంది. ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో ఏటా జరిగే సభ్య దేశాల మహాసదస్సు కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ కాప్లో అప్పుడప్పుడు కొన్ని మెరుపులు తప్ప ప్రభావవంతమైన చర్యలు కనిపించటం లేదు. అజర్బైజాన్ రాజధాని బాకులో మొన్న ముగిసిన సదస్సు కూడా ఎప్పటిలాగానే కాస్తంత ఎక్కువ సాగి మరో 2 రాత్రులు చర్చోపచర్చలు జరిగిన ఫలితం మాత్రం ఘనంగా లేకపోయింది. ఈ 29వ సదస్సును ప్రత్యేకంగా ఫైనాన్స్ కాప్ అని అనుకోవడంలో ప్రధానోద్దేశం వాతావరణంలో ప్రతికూల మార్పుల మీద పోరాడేందుకు వీలుగా వర్ధమాన దేశాలకు ధనిక దేశాలు అందించే ఆర్థిక సాయాన్ని అధికం చేయడం. వాతావరణ మార్పులపై పోరాటాన్ని సుసాధ్యం చేయాలంటే ఎదుగుతున్న దేశాలకు పెద్ద దేశాలు అందించాల్సిన సాయం $1.3 ట్రిలియన్ ఉండాలన్న నిర్దిష్టమైన అంచనాలకు పూర్తి భిన్నంగా 10 ఏళ్ల పాటు ఏటా $300 బిలియన్ ఇవ్వడానికి మాత్రమే ధనిక దేశాలు సిద్ధపడటం, సదస్సులో తదనుగుణంగా తీర్మానం జరగడం విచిత్రం. వాతావరణ నిధిని ఈ మేరకు సరిపెట్టేయడం భారత్ సహా మిగతా అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఏమాత్రం నచ్చలేదు. వాతావరణంలో ప్రతికూల మార్పుల వల్ల ప్రధానంగా నష్టపోతున్నది బడుగు దేశాలే కనుక, అధిక కాలుష్యంతో వాతావరణాన్ని నాశనం చేస్తున్నది అగ్రదేశాలే కనుక వాటి నుంచి ఇవి ఎక్కువ సాయాన్ని ఆశించటంలో తప్పులేదు. వాతావరణ బీభత్సాలతో, విపత్తులతో అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఒనగూరే నష్టంతో పోల్చితే అగ్రరాజ్యాలు ఏటా ఇచ్చే $300 బిలియన్ ఏ మూలకు రాదు. మొదట $200 బిలియన్ ఒప్పుకొని ఆ తర్వాత వర్ధమాన దేశాల ఒత్తిళ్లతో సదస్సు విఫలమయ్యే ప్రమాదాలు కనిపించడంతో $300 బిలియన్ ఈ నిధిని పెంచడానికి అవి అంగీకరించాయి. అనేక గంటల పాటు చర్చలు నిలిచిపోయి నిరసనలు, వాకౌట్లతో సదస్సులో గందరగోళం ఏర్పడిన తరుణంలో మరో $50 బిలియన్ అదనంగా చేర్చేందుకు అవి ఒప్పుకున్నాయి. ఇంత హడావిడి వల్ల కాబోలో ఈ చిన్న మొత్తమే అమెరికాకు మహా అద్భుతంగా కనిపించింది. ప్రపంచ ఉష్ణోగ్రతలను 1.5 డిగ్రీల సెల్సియస్కు కుదించాలన్న లక్ష్యం పెట్టుకుని దాదాపు 15 ఏళ్లవుతోంది. పారిస్లో అనుకున్న దానిమీద పెద్దగా అడుగు ముందుకు పడకుండానే మరోపక్క ఉద్గారాలు పెరిగిపోతున్నాయి. భూ ఉష్ణోగ్రత హెచ్చుతోంది. కొత్తగా చేసుకుంటున్న ఈ చేటును పరిమితం చేసుకుంటేనే గతంలో అనుకున్న లక్ష్యాన్ని సాధించటం సాధ్యపడుతుంది. ఉద్గారాలు తగ్గించుకోవాలంటే ఆర్థిక సాయంతో పాటు ఆధునిక సాంకేతికల సాయం కూడా ఎదుగుతున్న దేశాలకు అందాలి. ఇవేమీ జరగకుండా తమ ఉత్పత్తిని ఆవగింజంత తగ్గించకుండా, కాలుష్యాన్ని కుదించకుండా ధనిక దేశాలు విచిత్రమైన విన్యాసాలు చేస్తున్నాయి. గతంలో హామీ పడిన ఏటా $100 బిలియన్ సాయం ఇప్పుడు 3 ఇంతలు పెరిగినందుకు సంతృప్తి పడి సరిపెట్టుకోవడం వినా చేయగలిగిందేమీ లేదు. 10 ఏళ్లుగా ఆ పాత సాయం కూడా సరిగా సమకూరని స్థితిలో ఇప్పుడు కొత్తగా హామీ పడిన దానికి ఆ దేశాలు ఏ మేరకు కట్టుబడి ఉంటాయో చూడాలి. మానవాళి అంతటికి చెందిన ప్రకృతిని నాశనం చేసి సిరి సంపదలతో, సకల సౌఖ్యాలతో తులతూగుతున్న ధనిక దేశాలు కర్బన ఉద్గారాల పాపాన్ని మాత్రం దేశాలన్నింటికీ పంచాలనుకుంటున్నాయి. ఉద్గారాల్లో 75% వాటాతో ప్రకృతిని నాశనం చేస్తున్న సంపన్న దేశాలు పర్యవసనాలను మాత్రం పేద దేశాల మీద రుద్దుతున్నాయి. పర్యావరణ పరిరక్షణలో అవి కనీస బాధ్యత వహిస్తే కాప్ సదస్సులు ఇలా మొక్కుబడిగా తయారయ్యేవి కావు. అధిక పారిశ్రామికీకరణతో, హద్దులు లేని ఉత్పత్తితో లాభపడుతున్న సంపన్న దేశాల దగ్గర నుంచి ఇప్పుడు హామీ పడిన ఆర్థిక సాయాన్ని పొందడంతో పాటు పర్యావరణ అనుకూల విధానాలకు మారేందుకు ఉపకరించే ఇతరత్ర పరిజ్ఞానాలను కూడా ఉచితంగానూ, కారు చౌకగానూ వర్ధమాన దేశాలు పొందవలసి ఉంది. వచ్చే ఏడాది బ్రెజిల్లో జరగబోయే COP30 సదస్సులో ప్రపంచ దేశాలన్నీ ఏకతాటి మీదికి వచ్చి వాతావరణ మార్పుపై మానవ పోరాటాన్ని విజయవంతం చేసే దిశగా నిర్దిష్ట కార్యాచరణకు పూనుకోవాలి.